12 జూన్ 2025 ఈరోజు కేవలం మన భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచ విమాన ప్రయాణ హిస్టరీలోనే ఒక బ్లాక్ డేగా అయితే గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ఎందుకంటే ఒక విమానం ఎయిర్పోర్ట్ నుంచి, అది కూడా ఒక ఇంటర్నేషనల్ విమానం, గుజరాత్ అహ్మదాబాద్ నుండి అప్ టు లండన్కి వెళ్ళవలసిన ఒక విమానం బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే జనావాసాల మధ్యన కూలిపోవడం, విమానంలో ప్రయాణించే సిబ్బంది ఆల్మోస్ట్ 99% సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు వాళ్ళు చనిపోవడం, దాంతోపాటు విమానానికి సంబంధించిన సిబ్బంది కూడా చనిపోవడం, అలాగే ఫ్లైట్ ఏ బిల్డింగ్ మీద అయితే పడి కూలిపోయిందో అది ఒక మెడికల్ స్టూడెంట్స్కి సంబంధించిన బిల్డింగ్ అవ్వడం, ఆ బిల్డింగ్లో కూడా హాస్టల్లో ఉన్నటువంటి ఒక 24 మంది స్టూడెంట్స్ చనిపోవడం, ఇదంతా చాలా దిగ్భ్రాంతికరమైన విషయం కాబట్టి చరిత్రలో ఈ రోజైతే మన అందరికీ గుర్తుండిపోయింది. అలాగే ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన కారణాలని విశ్లేషించి తెలుసుకోవడంలో మన భారతదేశం ఇప్పుడు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. అందులో భాగంగానే మన దేశానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కొంతమంది అందుబాటులో ఎక్స్పెక్ట్ చేసి చెప్పే కారణాల్లో కొన్ని అయితే ఏంటంటే, బహుశా విమానం తన అల్టిట్యూడ్ని సంపాదించుకోవడంలో ఫెయిల్ అయి ఉండొచ్చు. అల్టిట్యూడ్ అంటే విమానం ఎత్తు, అల్టిట్యూడ్ అంటే ఫ్లైట్ అల్టిట్యూడ్ అని ఒకటి ఉంటుంది. విమానం పైకి సేఫ్గా ఎగరడానికి, ఆకాశంలో సేఫ్గా ప్రయాణించడానికి అవసరమైన అల్టిట్యూడ్ అనేది విమానానికి సంబంధించిన 2 ఇంజన్స్ అందజేస్తాయి. ఎప్పుడైతే ఈ ఇంజన్స్ ఆ అల్టిట్యూడ్ని సంబంధించిన పవర్ని ఇచ్చే విషయంలో ఫెయిల్ అవుతాయో, దీన్నే మన భాషలో ఇంజన్స్ ఆఫ్ అయినాయి అని అంటున్నారు. ఆ విధంగా ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు విమానం ఆటోమేటిక్గా పైకి ఎగరలేక కూలిపోవడానికి స్కోప్ ఉన్నది. ఇలా ఫెయిల్ అవ్వడానికి రీజను ఈ విమానానికి సంబంధించిన ఫ్లాప్లు, స్లాట్లు, సెట్టింగుల్లో కాన్ఫిగరేషన్ విషయంలో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా సరే అలా జరగచ్చని అనుకుంటున్నారు. అది మాత్రమే కాకుండా ఇదే ఫైనల్ రీజన్ అని కాదు, బహుశా ఒక బర్డ్స్ అడ్డు రావడం వల్ల కూడా అలాంటి ప్రమాదం జరగచ్చని అనుకుంటున్నారు. లేదంటే ఇంకేదైనా టెక్నికల్ రీజన్ ఉండినప్పుడు కూడా అలా జరగచ్చు అనుకుంటున్నారు. లేదంటే అన్ని రకాలైన సెట్టింగులు బాగానే ఉన్నా విమానం ప్రయాణించేటప్పుడు ఆకాశంలో ఉండేటువంటి ఒక ఎయిర్ ఫ్లో ఏదైతే ఉన్నదో అది వ్యతిరేకంగా వీచినప్పటికీ కూడా ఈ విధమైన హైలీ అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదం జరగడానికైతే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క విశ్లేషణ, విచారణ మొత్తం కంప్లీట్ అయ్యి అసలు ఈ విమాన ప్రమాదం ఏదైతే జరిగిందో దానికి సరైన కారణాలు ప్రజలందరికీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ విమాన ప్రమాదంలో మరణించిన వాళ్ళకి గవర్నమెంట్ ఎక్స్‌గ్రేషియాతో పాటు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారన్నట్టుగా తెలిసింది. సో అందుకు ధన్యవాదాలు. మరణించిన వారందరికీ తీవ్రమైనటువంటి శ్రద్ధాంజలి.